వికారనామ సంవత్సరానికి సంబంధించినటువంటి ద్వాదశ రాశుల ఫలితాలు సూక్ష్మంగా. మేషరాశి వాళ్ళకి అశ్విని భరణి కృత్తికా పాదం మేషం, అశ్విని నక్షత్రం, భరణి నక్షత్రం, కృత్తికా నక్షత్రం ఒకటో పాదం వాళ్ళకి మేషరాశి అంటారు. వీళ్ళకి ప్రస్తుతం ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 3, అవమానం 7. ఇక దీనికి సంబంధించి గమనిస్తున్నట్లయితే భాగ్యస్థానంలో గురుకేతులు ఉండడం వల్ల తండ్రితో వైరం, తండ్రి తాలూకా మాటలు వీళ్ళకి అండర్స్టాండింగ్ లేకపోవడం ఉంటుంది. రెండవ స్థానంలో కుజుడున్నాడు కనుక కాస్త అధికమైనటువంటి ఆర్థికమైనటువంటి వ్యవహారాలు, ఖర్చులు ఉంటాయి, కుటుంబ వ్యవస్థలో ఇబ్బందులు ఉంటాయి. వ్యయ స్థానంలో రవిచంద్రుడు ఉండడం వల్ల కొన్ని ఖర్చులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఓవరాల్గా పెద్దగా దోషాలు ఏంటి, రాహుకేతు దోషాలు, శని దోషాలు పెద్దగా సివియర్గా లేవు కనుక వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఇక వృషభ రాశికి గమనిస్తే వీరికి ఏళ్నాటి శని ప్రభావం, అష్టమ శని ప్రభావం, అర్ధాష్టమ శని అనే భావాల్లో వీరికి అష్టమ శని ప్రభావం దోషంగా ఉంది. ఈ వృషభ రాశి వాళ్ళకి జనవరి నెల 24వ తారీఖు 2020తో ఏళ్నాటి శని ప్రభావం అంటే అష్టమ శని ప్రభావం పూర్తయిపోతుంది. శని ప్రభావం క్లియరెన్స్ ఉన్నట్లే పర్వాలేదు. ద్వితీయ స్థానంలో రాహు ఉండడం, అలాగే ఈ కేతు సప్తమ స్థానంలో ఉండడం వల్ల వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో కొంచెం స్తబ్దతలు, స్పర్ధలు వచ్చే అవకాశాలు ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలి. అలాగే అధికమైనటువంటి కుటుంబ వ్యవస్థలో కూడా సమస్యలు ఏర్పడడానికి అవకాశాలు ఉంటాయి. ఆర్థిక పరంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం. మిథున స్థానం వాళ్ళకి ఎక్కువ దోషం కనబడుతోంది. మిథున రాశి వాళ్ళంటే ఎక్కువగా వీళ్ళకి ఉన్న సమస్య ఖచ్చితంగా గమనించవలసింది ఏంటంటే ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 2, లగ్నస్థానంలో రాహు ఉండడం, వీరి తాలూకా వృత్తి వ్యాపార వ్యవహారాదుల్లో ఆరోగ్యభంగంగా ఉండొచ్చు అనేది ప్రధానమైన అంశం. అలాగే ఈ యొక్క రాశి వాళ్ళకి వృత్తి వ్యాపార వ్యవహారాదులే కాకుండా ఆరోగ్యపరంగా కూడా జాగ్రత్త అనేటువంటిది చాలా అవసరం. ఇక సప్తమ స్థానంలో గురుకేతు శనుడు ఉంటారు కనుక వారి తాలూకా ఉద్యోగ వృత్తి వ్యాపార వ్యవహారాదులు మరియు కుటుంబ వ్యవస్థలో కూడా అండర్స్టాండింగ్ తక్కువగా ఉంటుంది, ఇబ్బందులు అనేవి ఏర్పడవచ్చు అన్నది గోచార రీత్యా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక తరువాత కర్కాటక రాశి. కర్కాటక రాశి వాడి తాలూకా ప్రభావం చూస్తే పెద్ద సమస్యలు ఏమి లేవు. ఆదాయం 5, రాజపూజ్యం ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 5, అవమానం 2 కనబడుతోంది. కర్కాటక రాశికి సంబంధించి ఇప్పుడు అష్టమ స్థానంలో బుధ శుక్రులు ఉన్నారు. అంతా దానివల్ల మైనస్ ఏమీ కనిపించడం లేదు. భాగ్యస్థానంలో రవిచంద్రులు ఇద్దరు ఉన్నారు కనుక అది మనం ప్లస్గానే భావించవచ్చు. వ్యయ స్థానంలో రాహు ఉండడం వల్ల ఈ కర్కాటక లగ్నానికి ప్రస్తుతం అనవసరమైనటువంటి ఖర్చు వెచ్చలు ఎక్కువగా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక సింహరాశి వారు. సింహరాశి వారికి ఆదాయం 8, ఖర్చు 14, రాజపూజ్యం 1, అవమానం 5. ఈ సింహరాశి వాళ్ళ గురించి చాలా సంతృప్తికరంగానే ఉంది. సింహరాశి పరంగా చూసినట్లయితే పెద్దగా సమస్యలు ఏవి కనిపించడం లేదు. రాహుకేతు దోషము పెద్దగా లేదు, శని దోషము లేదు, అలాగే కుజ దోషం ఏమీ లేదు. కాబట్టి సింహరాశి వాళ్ళకి ఈ సంవత్సరం సంతృప్తికరంగా వాళ్ళ మనసులోని కోరికలు నెరవేరుస్తూ హాయిగా వాళ్ళ మనోభీష్టాలన్నీ కూడా నెరవేరుతాయి. ఇక ఐదవ రాశి అయిన తర్వాత 6వ రాశి అదే కన్యారాశి. కన్యారాశికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 4, అవమానం 5. వీరికి మనం గమనించవలసిన విషయం ఏంటంటే కన్యారాశి వాళ్ళకి సంబంధించి సప్తమ స్థానంలో రవిచంద్రుడు ఉండడం, అలాగే 6వ స్థానంలో బుధ శుక్రులు ఇద్దరు ఉండడం వల్ల కాస్త సత్ఫలితాలు సంతృప్తికరంగా ఉంటాయి. వ్యాపారపరమైనటువంటి వాటిల్లో మాట పట్టుదల కనబడడానికి అవకాశాలు ఉంటాయి. ఇక తులారాశి అంటే ఈ తులారాశి వాళ్ళకి ఆదాయం 8, ఖర్చు 8, రాజపూజ్యం 7, అవమానం 1. తులారాశికి సంబంధించి పంచమ స్థానంలో బుధ శుక్రులు ఉన్నారు, వాళ్ళు సత్ఫలితాలు ఇస్తారు. షష్ఠ స్థానంలో రవిచంద్రులు ఇద్దరు ఉండడం వల్ల వాళ్ళు కూడా ఆరోగ్య భాంగం లేకుండా సుఖం సంతోషాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. తులారాశికి అష్టమ స్థానంలో కుజుడు, భాగ్యస్థానంలో రాహు ఉన్నాడు కనుక వృత్తి వ్యాపార వ్యవహారాదుల్లో కొంచెం డిస్టర్బెన్స్, అలాగే భాగ్యానికి అంటే తనకు రాబోతున్నటువంటి గౌరవ ప్రతిష్టలకు అయితేనేమి, ఫైనాన్షియల్ మ్యాటర్లో అయితే ఇబ్బంది కలగవచ్చు.
దశమ స్థానంలో రాహు కనుక వృత్తి వ్యాపార వ్యవహారాదుల్లో కాస్త ఇబ్బంది కలగవచ్చు. ఇక నెక్స్ట్ వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి మనం గమనించాల్సిన విషయం, ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 3, అవమానం 1. వృశ్చిక రాశి వాళ్ళకి సంబంధించి గమనిస్తే వృశ్చిక రాశి తాలూకా ప్రాబ్లం ఏంటంటే శని ప్రభావం, అదే ఏలినాటి శని ప్రభావం అనేటువంటిది రేపు రాబోతున్నటువంటి జనవరి నెల 24వ తారీఖుతో ఏలినాటి శని ప్రభావం పోతుంది. ఇంతవరకు కూడా ఉండిపోయినటువంటి సమస్యలు, ఏదైనా కోరిన కోరికలు అంటే బర్నింగ్ డిజైర్స్ అన్నీ కూడా ఇప్పుడు ఫుల్ఫిల్ అవుతాయి. రాబోతున్న జనవరిలోగా శని ప్రభావం, ఏలినాటి శని ప్రభావం 7.5 సంవత్సరాల ప్రభావం రేపు రాబోతున్న జనవరి 24తో పూర్తవుతుంది కనుక ఏవైనా వాళ్ళ మనసులో ఉన్న కోరికలన్నీ కూడా తీరే అవకాశాలు ఉన్నాయి. ఇక వృశ్చిక రాశి తర్వాత ధనుసు రాశి. ధనుసు రాశి వాళ్ళకి కొంచెం ఇబ్బంది కలిగినటువంటి గడ్డు కాలంగా మనం చెప్పుకోవచ్చు. లగ్నస్థానంలో గురుడు, లగ్నస్థానంలో కేతు, అదే లగ్నస్థానంలో శని ఉన్నాడు. మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ పాదం ధనస్సు కనుక ఈ 3 నక్షత్రాల వాళ్ళు కూడా ఈ యొక్క గురుకేతు శని ప్రభావం వల్ల కాస్త అధికమైనటువంటి ఆరోగ్య భంగాలు, మాట చెల్లుబాటు లేకపోవడం జరుగుతుంది. ఆరోగ్యపరంగా పర్వాలేదు. ధనుసు రాశి వాళ్ళకి ఆదాయం 2, ఖర్చు 8, రాజపూజ్యం 6, అవమానం 1. అయితే ఈ ధనుసు రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలం. సప్తమ స్థానంలో రాహు ఉండడం వల్ల ఆరోగ్య భంగాలు ఉంటాయి. భార్యాభర్తల మధ్యనే వ్యాపారపరంగా కాస్త ఇబ్బందులు కనబడడానికి అవకాశాలు ఉంటాయి. మకర రాశి. ఈ మకర రాశి వాళ్ళకి ఆదాయం 5, ఖర్చు 2, రాజపూజ్యం 2, అలాగే అవమానం 4. మకర రాశి గురించి గమనిస్తే ఇక్కడ షష్ఠ స్థానంలో రాహు ఉండడం వల్ల శత్రుత్వ, రుణత్వ, రోగత సంబంధిత విషయాలపైన రాహు ఉండడం వల్ల మనకి ఏదైనా ఎవరైనా తప్పుగా నెగిటివ్గా అనుకుంటే వాళ్ళ బాధను వాళ్ళే కొడతారు, కానీ మనకి దానివల్ల నెగిటివ్ ఏమి కలగదు. ఇక మరొక ముఖ్య విషయం ఏంటంటే ఇదొక దశమ రాశి అయినటువంటి మకర రాశికి వ్యయ స్థానంలో గురు కేతు శనులు ఉండడం వల్ల అధికమైనటువంటి ఖర్చులు, అధికమైనటువంటి ఆరోగ్య భంగాల నిమిత్తం ఖర్చు అనేటటువంటిది ఏర్పడడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక నెక్స్ట్ వచ్చినటువంటి రాశి కుంభరాశి. కుంభరాశికి ఆదాయం 5, వ్యయం 2, రాజపూజ్యం 5, అవమానం 4. కుంభరాశి పరంగా చూసినట్లయితే 5వ స్థానంలో రాహు ఉండడానికి కనుక బుద్ధి కుశలతలో లోపాలు వస్తాయి. వృత్తి వ్యాపార వ్యవహారాదుల్లో ఆలోచన విధానాల్లో కొన్ని లోటుపాట్లు వస్తాయి. పిల్లలతో కాస్త ఇబ్బందులు వస్తాయి. అయినప్పటికీ కూడా తన తాలూకు వృత్తి వ్యాపార వ్యవహారాదుల్లో అభ్యంతరం ఏమి ఉండవు, సంతృప్తికరంగానే వెళుతుంది. ఎందుకంటే కుంభరాశి వారికి ద్వితీయ స్థానంలో రవిచంద్రులిద్దరూ ప్రారంభంలో ఉన్నారు కనుక సత్ఫలితాలు ఇస్తారు. అభిప్రాయం భేదాలు ఏమి వచ్చినా అవి తట్టుకుపోతాయి, పర్వాలేదు. ఇక నెక్స్ట్ వచ్చేది ఆఖరిది 12వ రాశి, అదే మీనరాశి. మీనరాశికి సంబంధించి గమనిస్తే ఈ యొక్క మీనరాశి నుండి భాగ్యస్థానంలో గురు కేతు శనులు ఇద్దరు ముగ్గురు ఉన్నారు. తద్వారా వృత్తి వ్యాపార వ్యవహారాదుల్లో కాస్త ఇబ్బంది, సమస్య, గడ్డుకారంగా అన్ని విషయాలు ఆలస్యంగా జరిగే అవకాశాలు ఉంటాయి. తన వ్యక్తిగతంగా మంత జాగ్రత్తగా వెళ్ళినప్పటికీ కూడా ఉన్నతమైన వ్యక్తుల నుండి, తన తాలూకా పెద్దవారి నుండి ఇబ్బంది కలిగే అవకాశాలు ఉంటాయి. తర్వాత ఈ యొక్క ఆదాయ వ్యయాల గురించి గమనిస్తే ఆదాయం 2, ఖర్చు 8, రాజపూజ్యం 1, అవమానం 7. ఈ రకంగా 12 రాశులకి కూడా సత్ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ఓవరాల్గా 12 రాశుల ప్రభావాన్ని ఒకసారి మనం గమనించినట్లయితే తక్కిన రాశులని సంతృప్తికరంగా ఉన్నప్పటికీ కూడా మిథున రాశి మరియు మిథున రాశికి సప్తమ స్థాన రాశి అయినటువంటి ధనురాశికి రాహుకేతు ప్రభావం ఎక్కువగా ఉంది కనుక ఈ 2 రాశుల వాళ్ళకి కూడా అమ్మవారికి సంబంధించిన పూజా కార్యక్రమాలు చేయటం, శుక్రవారం నియమం చేయటం, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ చేయటం, అలాగే శ్రీకాళహస్తిలో ప్రత్యేకమైన పూజా కార్యక్రమాల వల్ల సత్ఫలితాలు వస్తాయి. వీరికి ఎవరు మిథున రాశి మరియు ధనుసు రాశి వాళ్ళకి సవహం. ఇక వృశ్చిక రాశి, ధనుసు రాశి మరియు మకర రాశి వాళ్ళకి ఈ యొక్క శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది కనుక శనికి సంబంధించిన పూజా కార్యక్రమాలు వీళ్ళకి అవసరం. అంటే ఈ యొక్క రుద్రాభిషేకం చేయించుకోవటం, శనివారం నియమం చేసుకోవటం, తైలాభిషేకం శనికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణ చేయటం కూడా సత్ఫలితాలు ఇస్తాయి. ఈ రకంగా ఏలినాటి శని ప్రభావం కలిగినటువంటి వృశ్చిక రాశి, ధనుసు రాశి, మకర రాశి వాళ్ళు కాస్త జాగ్రత్త పడవలసినటువంటి కాలం. అదే మాదిరిగా
కన్యా రాశి వాళ్ళకేమో అర్ధాష్టమి శని దోషం కనుక వాళ్ళు చేయాలి. అలాగే ఇందాక చెప్పిన ప్రకారంగా వృషభ రాశి వాళ్ళకి సంబంధించినటువంటిది కూడా అష్టమ శని దోషం ఉంటుందని వాళ్ళు జాగ్రత్త పడితే సరిపోతుంది. ఇవి ఇంకా అర్థం కానివి కానీ, ఒకవేళ రెమెడీస్లో ఇంకా సంపూర్ణంగా మీకు సాటిస్ఫాక్షన్గా లేకపోయినా కానీ ఎనీ డౌట్స్ ఉండేటట్లయితే తప్పకుండా మీరు కామెంట్స్ రూపంలో నన్ను అడగచ్చు. దానికి నేను తప్పకుండా మీకు రెమెడీస్ కానీ ఎనీ డౌట్స్ ఉంటే ఆన్సర్ చేయడానికి నేను తగు ప్రయత్నం చేస్తానని మీకు మనవి చేస్తున్నాను.